రేవంత్ రెడ్డి అనేది తెలంగాణకు దరిద్రం. అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని ముఖ్యమంత్రి, ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, చూడొకటి తప్పిస్తే వేరొకటి రాని ముఖ్యమంత్రి, దాదాగిరి చేసే ముఖ్యమంత్రి, రియల్ ఎస్టేట్ చేసే ముఖ్యమంత్రి. నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే మా దమ్ముంటే మేము దాన్ని ఎట్లా పనులు మేము చూసుకుంటాం. అర్థమైందా? ఇది జరగబోయేది. నాకు స్ట్రీట్ గా ఆన్సర్ చెప్పండి. మీరు డైవర్ట్ చేస్తున్నాను. నేను ఏమంటున్నా ఈయనని దించుతారా ఉంచుతారా అట్లాంటి వ్యూహం ఏమైనా ఉందా? ఆయన దిగిపోయే వరకు మా కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టదు. గవర్నర్ గారి కోసం వస్తారు. మరి ఎందుకు సార్ పని లేక ఎమ్మెల్యే ఉన్నారా అంటున్నాను. డైరెక్ట్ గా అడుగుతున్నా క్వశ్చన్. డైరెక్ట్ గా అడుగుతున్నా. మాకు రైట్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోనా అంటే ఇది తప్పు కదా సార్ అంటున్నా. ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం అంతా కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడు అని చెప్తున్నారు మీరు. మీరు ఏం చెప్తున్నారంటే మన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డికి తెలివి లేదని చెప్తున్నారు. తెలివి లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారా మీరు? 100% అండి. తెలియదు కూడా నిజంగానే జ్ఞానం ఉంటే ఒక 5 కోట్లు ఎమ్మెల్సీకి మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు రేవంత్ రెడ్డి గారు. వాస్తవం ప్రపంచం చూసింది. ఒక తెలంగాణ ద్రోహులు. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్పండి. ఇదే స్టేట్మెంట్. కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు మంచి ఒక ఎమ్మెల్సీ కోసం 50 లక్షలు ఇచ్చి పట్టుబడ్డా గానీ మానవతా దృక్పథంతో జైల్లో వేయలేదు గారు మీరు చెప్తున్నారా? 100% ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వినండి. వినాలి. అయితే దాంట్లో మీటింగ్ లో డబ్బులు పంచలేదు సార్. నిజం చెప్పండి. మేము పంచలేదు కదా. రూపాయి ఇవ్వకుండా 10 లక్షల మంది. కేసీఆర్ గారు కానీ నేను ఏదో లైవ్ మా పార్టీ కానీ మా కేసీఆర్ గారు కానీ మా పార్టీ కానీ గుండె మీద ఈ రోజు వరకు సార్ గుండె మీద చేసుకొని చెప్పండి సార్. రూపాయి సార్ గుండె పైసా అవినీతికి పాల్పడలేదు. ఓటుకు నోటు గాని ఓటుకు మందు గాని సార్ గుండె మీద చేసుకుని మాట చెప్పండి. నేను ఒప్పుకుంటా.